పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్. సో మేడిగడ్డ చుట్టూ ఇంకా రాజకీయం కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డు కూడా పడట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా అదే అడుగుతుంది, మీరు ఎంక్వైరీస్ చేయొచ్చు కదా, దీనికి సంబంధించి ఇంకా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లొచ్చు కదా అని. బట్ అది ఎక్కడ అవ్వట్లేదు. ఈవెన్ దో నిన్న జరిగిన పరిణామాలు, నిన్న కేటీఆర్ మాట్లాడిన దానికి ఈవెన్ కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు, సీతక్క రియాక్ట్ అయ్యారు, అందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. దీనివల్ల ఒకవేళ మేడిగడ్డకు సంబంధించి గేట్లు ఓపెన్ చేసినా కూడా 44 గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి మీ క్లారిటీస్ ఏంటి? నిజంగానే ఆ పరిస్థితి ఉందనుకుంటుందా బీఆర్ఎస్? ముందుగా ఈ తెలుగు ప్రేక్షకులకు, నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. నమస్తే. 60 ఏండ్ల నుంచి బానిసలుగా బతికినాం. 60 ఏండ్ల నుంచి మన గోదావరి నది కిందికి పోతున్నా కూడా పట్టుకొని మన ప్రాజెక్టులకు గాని, మన రిజర్వాయర్లకు గాని, మన చెర్లకు గాని, మన శిలకలకు గాని ఇయని దయానీయ పరిస్థితిలో ఉన్నాం. కాళేశ్వరం కట్టిన తర్వాత పంట ఏ విధంగా పండింది, కాళేశ్వరం కట్టక ముందు రైతులు నీళ్ల కోసం ఏ విధంగా బాధపడ్డారో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. ఇంకొకటి, కాళేశ్వరం అంటే మేడి దగ్గర కుంగిన 2 పిల్లర్లు కాదు, కాళేశ్వరంలో 370 పిల్లర్లు ఉంటాయి. అసలు కాళేశ్వరం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, అంటే ఒకదానితో ఒకటి పని చేయకపోయినా కూడా ఇంకొకటి పనిచేసే విధంగా కట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉంటాయి, 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉంటాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటది, 530 మీటర్లకు నీటిని ఎత్తిపోసుకుంటాము, 200 టీఎంసీల నీటిని వినియోగం చేసుకుంటాం. అయితే ఈ విషయాలు తెలియక కాంగ్రెస్ వాళ్ళు తత్తరబిత్తరగా మాట్లాడుతాండ్రు. ఇప్పుడు మేడిగడ్డ మీద మాకు చాలా అంటే అనుమానాలు ఉన్నాయి. బి ప్రకాష్ గారు కానివ్వండి, మా విశ్లేషకులు కానివ్వండి, చాలా రోజుల నుంచి అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఎలక్షన్లకు ముందే ఎందుకు అక్కడ ఒకటే పిల్లర్ దగ్గర క్రాక్ వచ్చింది, అక్కడ గ్రామస్తులు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఏదో బాంబులు పెట్టినట్టుగా మాకు శబ్దం వచ్చింది అనే విషయం కూడా చెప్పిండ్రు. పోలీస్ స్టేషన్ లో కూడా, కన్నెపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మేము ఎవరైతే అక్కడ గ్రామస్తులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్, ఏఈ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పనిమంతుడు పని కోసం ఆలోచిస్తాడు, పనికి మాలినోళ్ళు పనికి మాలిన రాజకీయాల మీద చర్చ పెడతారు. ఇంకొకటి, మేడిగడ్డ దగ్గర ఏదైతే పిల్లర్ ఉన్నదో ఎల్ఎన్టీ వాళ్ళే రిపేర్ చేస్తాం అని చెప్పినా కూడా వాళ్లకు రిపేర్ చేసే అవకాశాన్ని ఇవ్వకుండా 2.5 ఏండ్ల నుంచి మన గుటిగుడాల పనులు తోముతున్నారా అండి కాంగ్రెస్ వాళ్ళు? మేము వచ్చిన తర్వాత మేము గుంపు మేస్త్రిని మాకు ఏ విధంగా చేయొచ్చో, మాకు అన్నిటిని ముందట పెట్టచ్చు, మేము గాడిలో నడుపుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు కదా. కాళేశ్వరం మీదనే తప్పుడు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు కదా, నిరుద్యోగుల మీదనే తప్పుడు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు కదా, ప్రతి ఒక్క వర్గానికి అవినీతి జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి అప్పుల పాలైందని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇదే పాడిందే పాడరా పాసువన్ల దాసిగా అన్నట్టు అదే పాట ముంగటేసుకొని పాడుతున్నారు. ఎందుకు? ఒక 2 పిల్లర్లు మరమ్మతు చేస్తలేదా మీరు? జీ తెలుగు సాక్షిగా నేను ఒకటి అడుగుతున్నా అండి. మేము నిన్న పోవడం జరిగింది, నేను 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉండడం జరిగింది, మొన్న కూడా నేను వెళ్ళినాను. పోలీసులు నిర్బంధాలు. ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డ దగ్గరికి పోతే ఆనాడు కేసీఆర్ గారు అక్కడ గెస్ట్ హౌస్లు కట్టించిండ్రు, యాగశాలలు కట్టించిండ్రు. ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం కట్టించారు తెలుసా? పెద్ద పెద్ద గుట్టల ఇసుక రీచ్లను కట్టించిండ్రు. ఎక్కడికి పోయినా, అన్నారం పోయినా, సుందిళ్లకు పోయినా, మేడిగడ్డ దగ్గరికి పోయినా, ఇక మా ఎల్ఎండికి వచ్చినా, మా మిడిమానేరుకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా కాంగ్రెస్ వల్ల ఇసుక రీచ్ల గుట్టలే తప్ప ఇంకొకటి ఏవి కనిపిస్తలేవు. కేసీఆర్ గారు ప్రతి ప్రాజెక్టుకు నీళ్లతోటి నింపితే వీళ్ళొచ్చి ఇసుక కోసము మొత్తం ప్రాజెక్టులన్నీ పడావు పెట్టి ఇసుక తవ్వుకొని ఎక్కడ పోయినా లారీలు, ఎక్కడికి పోయినా ఇసుక దందాలు. ఇప్పుడు సీతక్క గారు మాట్లాడతారు ములుగుకు నీళ్లు ఇయ్యలేదు అనేసి. ములుగుకు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేసీఆర్ గారు ఇయ్యలేదా మీకు నీళ్లు? నువ్వే కదా ముందటుండి పోయి చేసింది, మంగళారతులు పట్టుకున్నది. ఇంకోటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ ముచ్చట్లు మాట్లాడతాడు. ఆయనకు నీళ్ల గురించి కానివ్వండి, బేసిన్ల గురించి కానివ్వండి,
బేసిక్ల గురించి కానివ్వండి ఆయనకు అసలు తెలియదు. ఇప్పటికి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు. మేము రైతన్నల కోసం మేడిగడ్డ ప్రోగ్రాం పెట్టుకుంటే అడుగడుగుడ ఆంక్షలా అండి, అడుగడుగుల చెక్ పోస్ట్లా అండి, ఎక్కడికక్కడ రైతాంగాన్ని అడ్డుకుంటారా మీరు? నిన్న మా కేటీఆర్ గారు మేము ఓన్లీ ప్రజాప్రతినిధులమే పోతాము అనంటే లక్షల మంది రైతులు బయటికి వస్తే వాళ్ళందరిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధం పెట్టిర్రు. ఎందుకు నిర్బంధాలు? కూలిపోయిందే అన్నారు కదా, కొట్టుకపోయిందే అన్నారు కదా, పనికి రాదే అన్నారు కదా, మీరే కదా చెప్పింది. ఆ కూలిపోయిందే కొట్టుకపోయిందే పనికి రాదే చూస్తాం కదా, మరి చూస్తామంటే మీకు భయం ఎందుకు? ఎందుకు అర్థం కావట్లేదు? ఎలినో వస్తుందని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ నీళ్లున్నా ఒడిసి పట్టండి, ప్రాజెక్టులల్లా నింపి పెట్టుకోండి, ఎలినో సూపర్ ఎలినోగా మారబోతుంది, కరువు రాబోతుంది అని కూడా చెప్పింది కదా. గంగమ్మ మన తెలంగాణ నుంచెల్లే పోతుంది, కృష్ణమ్మ మన తెలంగాణ నుంచెల్లే పోతుంది. ఇక రేవంత్ రెడ్డి అయితే ఆ కృష్ణమ్మ దగ్గర పోయే నీళ్లను పక్క రాష్ట్రాల ప్రాజెక్టులు ఓపెన్ చేసి పక్క రాష్ట్రాలకు మంచిగా బాటలేస్తున్నాడు. ఇక ఇక్కడున్న గంగమ్మకేమో మన పోలవరము, మన ధవళేశ్వరము, మన సముద్రంలో కలవడానికి ఇక్కడ నుంచి నీళ్లను పంపిస్తాడు. ఏందండి కన్నీళ్ళు వచ్చినాయి నిన్న అక్కడికి పోతే. 1,00,000 క్యూసెక్ల నీళ్లు, దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతుంది. 10 టీఎంసీల నీళ్ళంటే 4 ఇంతల హుసేన్ సాగర్. ఏం చేస్తున్నారు మీరంతా? మేడిగడ్డను సంబంధం లేకుండా కన్నేపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తే అన్నారం, సుందిళ్ళకు పోయి, నందిలకు పోయి, గాయత్రికి పోయి, అక్కడి నుంచి మిడ్మానేర్లకు పోయి, అక్కడి నుంచి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, గంధమల్ల పోతాయి. రేపు రాబోయే రోజులల్లా హైదరాబాద్ ప్రజలకు కూడా తాగడానికి నీళ్ల కష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎవరైనా చాతనైన వాళ్ళు పని గురించి ఆలోచిస్తారు గాని చాతగాని వాళ్ళు పనికి మాలిన రాజకీయాలు చేస్తూ కూలింది 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 ఇదేనా ఇంకా డైలాగ్? అంటే మీరు చెప్పిన పాయింట్స్ కూడా నిజమే. వాటర్ వృధాగా వేస్ట్ అవ్వద్దు, అది వీలైతే రైతులకు ఉపయోగపడాలి. మీరన్న పాయింట్ ప్రకారం కూడా ఇంపార్టెంటే. సరే, దాని గురించి అడుగుదాం. కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. నేను మీతో మాట్లాడే ముందు స్వాతి గారు ఉన్నారు, ఆవిడతో